Hello. So, you come. Yeah. He's my hero. He's I'll tell my local language. Yeah. So, Manod Australia nunchi, he's 63 years young, and he came here. He's living his beautiful life very peacefully. So, Australia kanti ikkada chaala happy to have a cup of rice and having a beach vibe. Ee island lo he's enjoying his life, and it's really inspiring. Manam andaram Australia ki veltam. Australia lo unna vallandaru they're coming here and having a beautiful life here. It's so good to, so honored to meet you, Mr. Anthony. Pleasure's Yeah, mine. yeah. I hope I'll see you again. Yeah. Always welcome here. Yeah. Bring your friends. Oh, sure. I'll always. Yeah. So good to see him. Yeah. Thank you very much. Welcome. Yeah. Enjoy. Be safe. Yeah. Oh, yeah. I'll come back. I've been not checking out. Yeah. Oh, okay. I just want to take a video with you. Yeah. Thanks, Matt. Right, Matt. Mate. Thanks, mate. Yeah. Right. Peace out. I'll see you around. Chalo, వెళ్తున్నాం క్లింకింగ్ బీచ్ కి. Close by. I'll show you how it is. My favorite spot. Like world ఎర్త్ పైన నుంచి చూస్తే కింద ఈ షేప్ డైనోసార్ షేప్ లో కనిపిస్తుంది. సో ఆల్వేస్ హ్యావ్ ఎ డ్రీమ్ టు విజిట్ దిస్ ప్లేస్. చూద్దాం. సో always used to have visit this place, dream, and that come true. It's crazy. Look. So if you put the dinosaur tail, it will come like this, and like a face also. And I'm here. ఇప్పుడు ఏంటంటే టాస్క్ ఇక్కడ నుంచి పక్కనే టర్టిల్ బీచ్ ఉంది. అక్కడ నుంచి టర్టిల్ బీచ్ నుంచి అక్కడ నుంచి జంప్ చేద్దామని, బంగీ జంప్. ది క్రేజియస్ట్ థింగ్ ఐ హావ్ ఎవర్ డన్. That is all dinosaur tail. This way, here, right there. Splash. It was splashing. Oh God! And I'm here at my world's favorite place. One of my favorite. Dinosaur. Kling. Bali. Give me that. ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు దెర్ ఇస్ అ స్టైర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు అక్కడ నుంచి కిందకి ఇలా ఈ స్టైర్స్ అలా తీసుకెళ్తే యూ కెన్ గో లైక్ దాట్ అండ్ డౌన్. కిందకి వెళ్తే వైట్ శాండ్ బీచ్ ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ దాట్. Crazy. Oh, look at that. వెళ్ళలేంలే కిందికి, అయిపోతుంది. వెళ్ళొచ్చు బట్ టైం మనం వేరే లొకేషన్ చూసుకోవచ్చు. ఈ కోతులే అంటారు బాబు, ఎక్కడికి వెళ్ళినా వదిలో. వర్మ లోపల పెట్టేసుకో. క్యాప్ ఎత్తుకెళ్ళిపోయింది. అది క్రేజీ హిట్ వస్తుంది అసలు. చూసావా కింద హిట్, చాలా పెద్ద హిట్ వచ్చింది. Nice. Heavy waves, Verma. ఇది ఇంకా లాస్ట్ స్టెప్ మనకి. ఇక్కడ నుంచి స్టెప్స్ లేవు. సో వీఆర్ నాట్ గెటింగ్ డౌన్. దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్. వీ కెన్ గో డౌన్ బట్ అంటే అన్స్టేబుల్ ఉంటుంది అనమాట గ్రౌండ్ అంతా. సో ఇంకా పైకి వెళ్ళిపోతాం మనం. మంకీ క్రాలింగ్ ఈజీ, 4 legs వస్తాయి. ఇది నా ఫేవరెట్ బైక్, ట్రాంప్. ఈ మోడల్ ఐ థింక్ ఇట్స్ బోర్న్విల్ అనుకుంటా. క్రేజీ.
ఇక్కడ నుంచే బెల్లీ జంప్, బంగీ జంప్, సారీ బెల్లీ జంప్ అంటాను అన్నమాట. కిందకి మ్యాడ్ ఉంది కదా, చాలా హెవీ ఉంది, చాలా హెవీ ఉంది. ఆ ఫుడ్ సింబల్స్ ఉంది కదా, అక్కడ నుంచి జంప్ ఉంది. వరల్డ్స్ హైయెస్ట్ బంగీ జంప్ కదా, రోప్ స్వింగ్, షేక్ ఉంది. ఓరి నాయనో. అస్సా వర్మ, జస్ట్ రాకెట్. Oh yeah. Ready, Verma? Your attention. Remember, you have 2 minutes on the platform for jump. Cloud. Check. Okay. And release your hand. Check. Here you okay? You ready? Verma. Crazy Verma. Verma. Very big turtle. Oh yeah. Verma turtle కనిపించిందా? క్రేజీ. స్కై డైవింగ్ కన్నా ఇది నెక్స్ట్ లెవెల్. అవునా? స్కై డైవింగ్ వేరే, ఇది ఇంకా బాగుంది. బట్ ఒక 10 seconds బొమ్మ షేకా. చలో, గుడ్ వన్. అసలు అమ్మాయి చేసింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. గ్రేట్. Yeah. No, wait now. Before jump. It's okay. Poland, okay, I'm from India. Yeah. Can I get a hug? Yeah, you did a great job. I'm really so proud of you. So scary, but so fun. Great. Thank you. చేయలేకపోయాను బంగీ జంప్. చాలా బాగా ఉంది, చేసింటే బాగుండు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం. అంటే బ్యాగ్ ఇష్యూ ఉంది కదా, నెక్స్ట్ టైం ట్రై చేస్తా. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ వర్మ. బట్ మనోడు చేస్తాడు, నాకు బ్యాడ్ హిస్టరీ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. మేబీ అన్ అదర్ టైం. అసలు చచ్చిపోందా. ఓకే, బాయ్. ఇదే ఆ పాయింట్. But I'm very happy for that Poland girl. She did a great, really great. మేము స్టే చేసిన రూమ్ నూసా పెనిడల్, అది మా రూము. స్విమ్మింగ్ పూల్. వీఆర్ లీవింగ్ బ్యాక్ టు బాలి. ఉబుద్ వెళ్ళిపోతున్నాం. ఓకే, సీ దట్. అంటే సేమ్ ఇంకా విల్ గో బ్యాక్ టు ఫెర్రీ పాయింట్. అక్కడ నుంచి నిన్నట్లాగా ఫెర్రీ తీసుకొని ఫెర్రీ నుంచి బాలికి వెళ్ళి, బాలి నుంచి క్యాబేజ్ తీసుకొని ఉబుద్ వెళ్ళిపోతాం. ఓకే, లూసాని. I'll see you in Ubud. Bye. Nusa. Verma, come.
చలో వచ్చేసాం బూట్కి. ఇది మా రూమ్ ముందరే, నైస్ కదా. ఇది రూమ్. సో ఇవాళ నాకు బంగీ జంప్ దగ్గర ఎందుకంత ఏడుపు వచ్చిందంటే, ఆల్రెడీ నాకు లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఈ L4, L5, S1 కింద బ్యాక్ పెయిన్ ఇంజురీ అయిందన్నమాట. సో తర్వాత వేరే వేరే డాక్టర్స్ దగ్గర హైదరాబాద్లో ఎక్కడెక్కడో తిరిగాము, బట్ అది వర్కౌట్ అవ్వలే. ఇంకా మళ్ళీ కర్నూలులోనే ఎక్కడో చూపించుకుంటే సెట్ అయింది. మార్చ్ కల్లా సెట్ అయిపోయింది. ఏదో స్ట్రెచ్చింగ్స్ అవన్నీ చేశాను. బట్ చాలా టెరిఫిక్, నా లైఫ్లో అంత టెరిఫిక్ పెయిన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలే. అంటే ఇలా అవుతుందా అంటే, నేను మా ఫ్రెండ్స్లోనే ఫిట్టెస్ట్ అనుకునేవాడిని, అలాంటి నాకే ఇలా అయిపోయింది ఏంటని చిన్న గిల్ట్ ఉండే. గిల్ట్ అండ్ ఏదో ఏంటి హెల్త్ ప్రాబ్లం వచ్చిందా, పిల్లలు ఉన్నారు అని. అండ్ దట్టు దీప్తి మా వైఫ్ ఒక్కటే కష్టపడుతుంది, పిల్లల్ని చూసుకుంటుంది. నేనేమో ఇట్లా బెడ్ రెడ్ అయ్యాను, బ్యాక్ బాగాలేక. అప్పుడు ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం తనకి చాలా కష్టమైంది. సో అది నాకు ఎందుకో అలా బాగుండిపోయింది. అంటే I have the responsibility కదా టువర్డ్స్ మై వైఫ్ అండ్ కిడ్స్. మేబీ సింగిల్గా ఉంటే దూకేసేవాడినేమో వాళ్ళ బంగీ జంప్, బట్ చేయలేకపోయాను అనుకో. బట్ తర్వాత వేరే వాళ్ళు చేసి అందరిని చూస్తుంటే, బంగీ జంప్ చేస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ ఎక్కడో తెలియని భయం, అంటే బ్యాక్ పెయిన్ మళ్ళీ ఏమన్నా స్ట్రెచ్ అయ్యి మళ్ళీ అది బాగా ఇలాగ పుల్ చేస్తుందేమో, లేకపోతే అది మళ్ళీ ఇక్కడ నుంచి ఆ పెయిన్ వచ్చి క్యారీ అయింది అనుకో, సఫర్ నేను ఒక్కడిని అవ్వను, మా వైఫ్ అవుతుంది, పిల్లలు నన్ను మిస్ అవుతారు, నేను బెడ్లోనే పడుకొని ఉంటే అలా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ. మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు సీ దట్ ఫీల్. బట్ ఎక్కడో మిస్ అయిపోయానేమో అని. అంటే దిస్ ఈజ్ నాట్ ది ఎండ్, తర్వాతనే చేస్తాం అనుకో. బట్ ఇవాళ ఎందుకు అంటే ఇంత దూరం వచ్చాం కదా, ఐ ఫెల్ట్ లైక్ ఎందుకో ఏడుపు వచ్చేసింది. అంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందని ఆ పెయిన్ రికలెక్ట్ చేసుకొని, అమ్మ ఆ పెయిన్ మళ్ళీ వస్తే నా వల్ల కాదు అని ఆ ఒక్క రీజన్తోనే ఇది అయిపోయాను. ఇంకోటి హైట్స్ అంటే కూడా ఐ హ్యావ్ ఎ లిటిల్ స్కేర్ అది ఉంది. బట్ ఆ హైట్తో పాటు నాకు మెజారిటీ ఇంకో థింగ్ ఏంటంటే, బ్యాక్ ఏమైనా పంచిస్తుందేమో, మళ్ళీ జర్క్ వస్తుందేమో అన్నదొక టెన్షన్. కొద్దిసేపు ఏడ్చేసాను, ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓ పోలాండ్ అమ్మాయి జంప్ చేసింది, వర్మ జంప్ చేశాడు. ఇట్స్ వెరీ గుడ్, వెరీ హ్యాపీ ఫర్ దమ్. నేను చేస్తాను, బట్ వన్స్ నేను ఒకసారి మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని మళ్ళీ డాక్టర్ నౌ యూఆర్ ఆల్ రైట్ అని అంటే, నెక్స్ట్ టైం ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్, కొన్ని థింగ్స్, జీవితం అంటే, లైఫ్ అంటే భయం ఉండాలి. అది రజనీకాంత్ ఏదో మూల చెప్పినట్టు, జీవితం అంటే భయం ఉండాలి, కానీ భయమే జీవితం అవ్వకూడదు అన్నట్టుగా. సో నాకు భయం ఉంది లైఫ్ అంటే, ఎందుకంటే నాకు వైఫ్ ఉంది, నాకు మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నాకు కేర్ ఉంది, లవ్ ఉంది, ఎఫెక్షన్ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నాకేమైనా అయితే కొంచెం నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మేబీ నేను సింగిల్ అయింటే ఇంతమందుకు ఇంత ఆలోచించేవాడిని కాదేమో, సర్లే మనం దూకినా ఏం కాదనుకునేవాడిని. సో అంటే కొన్ని థింగ్స్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్, లైఫ్లో కొన్ని థింగ్స్ ఎర్లీ ఏజెస్లోనే చెయ్యాలి. లైక్ యూఆర్ 26, ఆ పోలాండ్ అమ్మాయి జంప్ చేసిన అమ్మాయి 26 years old. సో కొంచెం ఎర్లీగా చేస్తే యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఆఫ్టర్ 30 నీ పవర్ వల్ల, రెస్పాన్సిబిలిటీ, బాడీలో చేంజెస్ రావాలో కొన్ని చేంజెస్ వస్తాయి. ఐ డోంట్ సే దట్ ఓల్డ్ అయితే చేయలేము అని అనట్లేను, బట్ ఐ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ పాస్ట్, అంటే నా ఫిజికల్ స్పైన్. సో అంతే, అందుకని చేయలేదు. యా, ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఈ స్టోరీ చెప్దాం అనిపించింది మీకు. ఓకే, ఫైన్ ఫర్ టుడే. వీళ్ళు ఎక్స్ప్లోర్ ఉబుద్కి వచ్చేసాం ఇప్పుడు. ఇక్కడ రూమ్ బాగుంది. యా, ఐ షో యూ. ఆల్రెడీ చూసారు. సో స్నానం చేసుకొని అలా తిరిగేసి వద్దాం. కొంచెం దగ్గరలో ఏమైనా ఉంటే వాటర్ ఫాల్ ఏదో ఉందంట, పిలిచి. బాయ్.